అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి ఒక ఎప్పటి నుంచా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక వ్యక్తి గురించి ఈ వ్యక్తి మీద కేసు ఎప్పుడు నమోదవుతుందా, ఈ వ్యక్తిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొడాలి నాని గడిచిన 5 సంవత్సరాలు మాజీ మంత్రివర్యులు కూడా పనిచేయడం జరిగింది. అసలు గడిచిన 5 సంవత్సరాలు నోరు అదుపులో లేకుండా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అదేవిధంగా అసలు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ కూడా ఎంతో దుర్భాషలాడడం జరిగింది. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు అని చెప్పేసి ఎంతోమంది వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంటేసుకొని తిరిగారు. అయితే ఎట్టకేలకి ఈయన మీద కేసు నమోదవడం జరిగింది. అసలుకి ఈ కేసు కానీ కొడాలి నాని ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఆయన పరిస్థితి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసుమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మొత్తానికి కొడాలి నాని మీద అయితే కేసు నమోదు చేశారు సార్. ప్రస్తుతానికి వైజాగ్లో ఒక జూనియర్ లాయర్ ఒక కేసు నమోదు అయితే చేయడం జరిగింది. అసలుకి ఈయన మాట్లాడిన మాటలు చూసినటువంటి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఇతను ఓడిద్దామా, ఎప్పుడు రాజకీయ సమాజ్ చేద్దాం అని ఎదురు చూశారు. మొత్తానికి అవకాశం అయితే రావడం జరిగింది, ఓడిచ్చారు. ఆయన మీద కేసు నమోదు చేశారు. మరి అరెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటారు, ఆయన మీద ఏ విధంగా చర్యలు ఉండవచ్చు అంటారు? ఇప్పుడు ఇన్నాళ్ళకి ఒక అమ్మాయి బయటకు వచ్చి చదువుకున్న అమ్మాయి సమాజం పట్ల బాధ్యతతో కేసు పెట్టింది. ఖచ్చితంగా లోకల్గా ఉన్న నాయకులు సిగ్గుపడాలి. ఎందుకంటే అచ్చోసిన ఆంబోతులాగా ప్రజల మీద పడి భూ కబ్జాలు చేశాడు, ప్యాకెట్లు అడిచాడు, క్యాసినోలు నడిపించాడు, ఆస్తులు ఆక్రమణలు చేసుకున్నాడు, బిల్డింగులు దొబ్బేసాడు, థియేటర్లు కుటేత్తంగా చూశాడు, నోరెత్తిన వాళ్ళందరినీ దౌర్జన్యం చేశాడు. పైగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబాన్ని అత్యంత ఘోరంగా మాట్లాడాడు. ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడాడు. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అసలు కన్ను మిన్ను కానకుండా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడాడు. దైవదోషం చేశాడు. అతను ఇప్పుడు అతను ఏదన్నా చాలా శుద్ధపూస, చాలా మంచివాడు, చాలా సాంప్రదాయమైన శుద్ధిని సొప్పిని అంటే ఏదో అంటారు కదా, అలాగా అనుకుంటే అవతారం చేతబళ్ళు చేసి వాళ్ళ ఉంటాడు, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉంటాడు అవతారం. అంటే ఇది బాడీ షేమింగ్ కాదు. చూడండి మీరు, ఒక మంత్రిగా వ్యవహరించ బటన్స్ ఇక్కడ దాకా వదిలేసి మెళ్ళలో పూసల దండలు వేసుకుని చూడటానికి భయం కొలిపేలా బీతావహులు చేస్తారు. భీతి కలుగుద్ది అతను చూస్తే చిన్నపిల్లలకి. ఆ మాటలు సభ్య సమాజం తలవంచుకునేలా ఉంటుంది. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వాలి, సన్నబియ్యం ఇస్తాన్నావు కదరా ఏంట్రా అని అడిగితే ఏం మాట్లాడాడు, నీ అమ్మ మొగుడు చెప్పాడా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ తిరుపతి దర్శనానికి వెళ్తే అన్యమతస్తుడు అతను, డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళు, నొప్పే ఉందో దానికి నీ అమ్మ మొగుడు చెప్పాడా కండిషను, ఎవడు పెట్టాడు, నీ బాబు కొజ్జూరు నాయుడు పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఎంత కించపరిచి మాట్లాడాడు, లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడుతాడు. మళ్ళీ నేను రామారావు గారికి అభిమాని, రామారావు గారికి వెన్నుపోడు. రామారావు గారికి వెన్నుపోటు ఎవడు పొడిచాడు, నువ్వు పొడిచావు. అప్పట్లో రామారావు గారిని మొట్టమొదట వ్యతిరేకించింది హరికృష్ణ గారు లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో. లేకపోతే రామారావు గారు దేవుడు. ఆ పిశాచం పట్టుకుని దెయ్యం పట్టుకుంది ఆ ఇంట్లో. అందుకని అందరూ కూడా రామారావు గారిని ప్రేమతో దుఃఖిస్తా దూరం వేయరు. దీన్ని భరించలేక నువ్వు వాళ్ళని పట్టుకుని వాళ్ళ సంకన ఆగుతా. పైగా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళని పోగొడతా. నీకు సిగ్గులేదా నీ ముఖానికి? నీ రాజకీయ భిక్ష ఎవరు పెట్టారు, ఎవరి పేరు పార్టీ, ఎంతమంది కార్యకర్తల భుజాల మీద ఇది రక్తపు కూడది. తెలుగుదేశం పార్టీలో పదవులు అనిపించేవాళ్ళు ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లక్షలాది మంది కార్యకర్తలు, సానుభూతి పరులు, అభిమానులు తాలూకు శ్రమ, చెమట ఫలితం వాళ్ళ అధికారం, పదవి. అది ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. మీరు చాలా తోపులని, తురుములని డబ్బు ఖర్చు పెట్టామనుకుంటే ఆ డబ్బు ఖర్చు పెట్టేవారు చాలామంది ఉన్నారు, తోపులు చాలామంది ఉన్నారు, తురుములు చాలామంది ఉన్నారు. కానీ మీకు అవకాశం దక్కిందంటే ఈ పార్టీ నీడలో, ఈ పార్టీ గొడుగులో పైకి వచ్చారు మీరు. అది గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోయి ఆ పార్టీ నాయకుల్ని వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడితే అని వదిలేయాలా? ఆంజనేయ స్వామి చెయ్యి విరిగిపోయిందంటే చెయ్యి కదా విరిగిపోయింది, ఏమవుద్ది? వెండి సింహాలు దొబ్బేసినట్టు 50 లక్షలు పెడితే వచ్చేస్తుంది. అసలు నోటికి అదుపు లేకుండా మాట్లాడాడు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడాడు. ఇన్నాళ్ళు
అతని మీద కేసు నమోదు అవ్వలేదంటే ఈ కూటమి ప్రభుత్వం తల వంచుకోవాలి. అనేక మంది ప్రజల మనోభావాలు, చంద్రబాబు నాయుడు గారు కుటుంబ అభిమానులు, సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని పని మానసికంగా కృంగిపోయారు. వాళ్ళు వ్యధాభరితంగా వాళ్ళు వ్యవహరించారు, చాలా బాధపడిపోయారు, ఆక్రోశించారు. ఏంటి నువ్వు ఒక మనిషిని అభిమానిస్తావు, ఆ మనిషి మీద నీకు ప్రేమ అభిమానం ఉంటుంది, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఆ ప్రేమ అభిమానానికి. వాళ్ళని పట్టుకుని నేను అకారణంగా దూషిస్తుంటే, నువ్వు నన్ను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే నువ్వు ఎంత మనోవ్యాధకు గురవుతావు, మానసిక శోభ కదా. అటువంటి వ్యధకు గురైన వాళ్ళకి మీరు ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత ఉందా లేదా? కనీసం అక్కడ స్థానిక నాయకులని ఇతని మీద కేసు పెట్టి ఇతను చేసిన దురాఘాతాలు అన్నీ ఇన్ని కాదు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంటే అక్కడ ఎంత చేసి ఉంటాడో. ఈ టర్మ్లో అయితే 19 నుంచి 24 వరకు అయితే ఇక అంతులేని దుర్మార్గం చేశాడు. ఆస్తులు కబ్జా చేసాడు, బిల్డింగ్లు తీసుకుని ఖాళీ చేయనన్నాడు, పట్టాలు. అవును, చాలా దుర్మార్గం వ్యవహరించినాడు. అతని పట్ల మీరు ఉదాసీనంగా ఉన్నారంటే ఆ నాయకులు కానీ అధిష్టానం కానీ సిగ్గుతో తలవంచుకోవాలండి. ఇది ఈ విషయంలో నేను మొగమాటలాగా చెప్తున్నాను. ఇతని మీద 4-5 నెలల వరకు ఇతను ఇంకా బయటే ఉన్నాడంటే ఇతను కానీ వలభనేని వంశీ కానీ వీళ్ళు పునరాలోచించుకోవాలి. మీ పట్ల ప్రజల్లో చాలా దారుణమైన కార్యకర్తల అభిమానులే కాదు, సాధారణ ప్రజలు కూడా వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు అంటున్నారు. ఇది మీరు ఆలోచించుకోవాలి ఒకసారి, గుండెల మీద చేసుకుని మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, ఇటువంటి పాముల్ని, దొంగల్ని, దుర్మార్గుల్ని, నీచుల్ని, నికృష్టుల్ని మనం వదిలేసి తప్పు చేస్తామా అనేటువంటి విషయం ఆలోచించుకోవాలి. వాళ్ళ మీద మామూలుగానే మీరు అకారణంగా దొంగ కేసులు పెట్టుకోవటాలండి. మామూలుగా అయితే అది కక్షాదింపు అవుద్ది, అది మీరు తీసుకోవాలన్నారు. కానీ వాళ్ళతో ఆల్రెడీ తప్పులు చేశారు, వాళ్ళు చేసిన తప్పులనే చూపించాలి. అసలు వాళ్ళు బోర్డు తప్పులు చేశారు, ప్రతిరోజు తప్పు చేశారు వాళ్ళు. అసలు వాళ్ళు మీరు ధర్మంగా చట్ట ప్రకారం వెళ్తే కూడా వాళ్ళు బయటకు రారు. మీరు చెప్పాల్సింది ఏంటంటే పోలీసుల్ని తోలు తీస్తాను పిచ్చి పిచ్చి అసలు చట్ట ప్రకారం వెళ్ళండి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చెప్పాలి. మీరు పట్టించుకోకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? కందకలేని దొరత కత్తి పెట్టుకు ఎందుకు అనుకుంటారు? అంతే కదా. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ మనకెందుకు రిస్క్, వాళ్ళకెళ్ళేది మనకెందుకు అనుకుంటారు. మీరు ఈ విషయంలో చాలా కఠినంగా ఎవరైతే అధిష్టానం లోకల్ లీడర్లు సెటిల్మెంట్లు ఏమైనా చేసుకున్నారేమో కూడా అధిష్టానం చూసుకోవాలి. అలా సెటిల్మెంట్లు చేసుకుంటే మీకోసం పనిచేసిన వీరి పప్పలా, అంతే కదా. స్థానికంగా మరి ఇప్పుడు వాళ్ళు సెటిల్మెంట్లు చేసేసుకుంటే మరి మీకోసం పనిచేసిన పరిస్థితి ఏంటి? అవునా కదా. ఓట్లేసిన ప్రజలు 50,000 మెజార్టీ ఇచ్చారు. ఓట్లేసిన ప్రజలు సరే మీకోసం భుజం మీద కాడేసుకుని తన్నులు తిని కేసులు పెట్టించుకుని వాళ్ళు ఎప్పుడు వచ్చి మీద పడతారో తెలియకుండా పోలీస్ కేసులు అర్ధరాత్రి తలుపు కొట్టించుకుని ఇన్ని పాటలు పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైనా ఇరుపప్పలా? వాళ్ళ కోసమైనా మీరు ఇతమే చర్యలు తీసుకోవాలి, అంతే. దీనికి వేరే లేదు, ఎట్టి పరిస్థితులు వదలకూడదు. ఓకే, మరి అంటే ఇన్ని రోజులు ఏ చిన్న రాష్ట్రంలో అంటే గడిచిన 5 సంవత్సరాలు ఏ చిన్న జరిగినా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు కొడాలి నాని. మరి ఇప్పుడు ఏంటి అసలు కేసు పెట్టినా కూడా కనపట్లేదు, అసలు మనిషి ఊసేలేదు. కేసు ఇది నథింగ్ అంటే చిన్న కేసు అండి. పాపం అమ్మాయి ఏదో పెట్టింది, అమ్మాయిని మెచ్చుకోవాలి అంతే తప్ప ఇతని మీద ఈడ్చుకుని వెళ్ళాలి. ఇతన్ని మామూలుగా కాదు, వెహికల్ మీద తీసుకెళ్ళకూడదు, రోడ్డు మీద ఈడ్చుకుని పోవాలి. ఓకే, అంటే గతంలో తప్పులు చేశాడు అతను నడిపించే తీసుకెళ్ళాలి పోలీస్ స్టేషన్కి. లోకేష్ గారు మాట ఇచ్చినట్టు గొడ్లోడు తీసి తీసుకెళ్ళాలి. కడ్రైర్ మీద ఊరేగిస్తారని చెప్పి అదే హామీ నెరవేర్చుకోవాలి, అదే అడుగుతారు. అయితే మొత్తానికి ఈయన మీద కేసు నమోదు అంటే ఇంకా చిన్న విషయం అంటారు, దీనికి మించి భారీ స్థాయిలో ఉండాలంట. అసలు సిగ్గుతో తల ఉంచుకోవాలి వీళ్ళు. ఇప్పటివరకు అమ్మాయి వచ్చి పెట్టేదాకా ఎవరో ముందుకు రాలేదా? లోకల్ లీడర్లు కూడా నాకు వాళ్ళ మీద గౌరవం పోయింది. మొత్తం గుడివాడకు సంబంధించి తెలుగుదేశం నాయకులందరి మీద గౌరవం పోయింది నాకు. ఎందుకంటే ఒక సగటు పౌరుడిగా సామాన్య ఏంటయ్యా మీరు ఇదేంటి రాష్ట్రంలో ఉన్న అన్ని మూలల నుంచి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అతను జుగుప్సాకరమైన భాష సొమ్మోటక స్వీకరించాల్సిన డిపార్ట్మెంట్లో మూసుకూరుకున్నాయి. అతని మీద వ్యవహరించాల్సి అతను ఇన్ని మాటలు మాట్లాడితే మీ నాయకుడి మీద మీకు ఏం గౌరవం ఉంది? అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది నాకు. మీరు అల్లా సావండ్రాని వదిలేస్తున్నాను అనుకుంటున్నాను నేను. కింద నుంచి కూడా అంతే కదా మరి. ఇప్పుడు ఆయన్ని తిట్టిన వాళ్ళని మీరు లోకల్గా ఉండి మీరు ఏమనకుండా ఆయన ముద్దెట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కానీ చూసి ఉన్నట్టు వదిలేస్తాడు. అది కూడా ఉంటుంది కదా మరి. ఆయనకి ఎందుకు గౌరవం ఉంటుంది జిల్లా మీద కానీ ఆ లోకల్గా నాయకుల మీద కానీ? మాకేం పదవులు లేవు అయ్యి అని మాట్లాడితే ఉండవు, అంతే. మీరు మిమ్మల్ని బట్టే ఉంటుంది, పిండి కొద్ది రొట్టి. ఓకే ఓకే, ఏదైనా కింద నుంచి మొదలైతే అవును. ఇప్పుడు మిమ్మల్ని బట్టే ఉంటుంది, మీరు స్పందించిన దాన్ని బట్టి ఉంటుంది. అది ఖచ్చితంగా చూద్దాం సార్. ఎప్పటికీ ఆయన మీద కేసు నమోదైంది. మరి రానున్న రోజుల్లో మరిన్ని ఆయన చేసినటువంటి తప్పుల ఆధారంగా చాలా కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటారు. అన్నిటికీ మించి సివిల్ సప్లైస్లో ఏదైతే ఆయన చేసిన అక్రమాలు కానీ ఇవన్నీ బయట. మీకు సివిల్ సప్లైస్లో ఇప్పటి వరకు ఈ దేశంలో జరిగినంత స్కామ్ జరిగింది.
మొత్తం బియ్యం అన్నీ కూడా చంద్రశేఖర రెడ్డి ద్వారా ఖండాంతరాలకు వెళ్ళిపోయింది. దీని మీద ఆడు ఈడు కూడా లోపలికి వెళ్ళిపోతే ఇంక బయటకు రారు. ఓకే, ఒక్క కేసు చాలంటారు. మరి ఆ సెటిల్మెంట్లు చేసుకుంటే మనం ఏం చేయలేం. ఓకే ఓకే, ఖచ్చితంగా చూద్దాం సార్. దీని మీద రాను రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.